హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్టిఎంఎల్కి డిహెచ్టిఎంఎల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ అంటే మనకు తెలిసిందే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డిహెచ్టిఎంఎల్ అంటే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ అంటే లాంగ్వేజ్, డిహెచ్టిఎంఎల్ అంటే టెక్నాలజీ. సో కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటే దాన్ని హెచ్టిఎంఎల్ అని అంటాం. కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటే దాన్ని డైనమిక్ హెచ్టిఎంఎల్ అంటాం. ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ అనేది స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే చూపించగలదు. సో స్టాటిక్ అంటే అక్కడ ఇమేజ్ ఉంటే ఇమేజ్ని మాత్రం చూపిస్తుంది, అట్లాగే టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ని చూపిస్తుంది, వీడియో ఉంటే వీడియోని ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్, డిహెచ్టిఎంఎల్లో వెబ్సైట్స్ డైనమిక్గా వర్క్ అవుతాయి. సో డైనమిక్ అంటే జావా స్క్రిప్ట్, జావా, పిహెచ్పి ఇవన్నీ యూజ్ చేస్తే వస్తాయి కదా, సో ఆ విధంగా వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, స్టైల్స్, స్క్రిప్ట్స్ ఇవేమీ లేకుండా ఒక ప్లెయిన్ వెబ్ పేజ్ ఉంటే దాన్ని హెచ్టిఎంఎల్ అని అంటాం. అదే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, డిఓఎం, స్క్రిప్ట్స్ ఇవన్నీ కలిసి ఉంటే దాన్ని డిహెచ్టిఎంఎల్ అని అంటాం. ఫ్రెండ్స్, క్లయింట్ సైడ్ టెక్నాలజీస్లో స్లోగా వర్క్ అవుతుంది హెచ్టిఎంఎల్. అదే డిహెచ్టిఎంఎల్ అయితే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్లో చాలా స్పీడ్గా పనిచేస్తుంది. సో ఇవి మేజర్ డిఫరెన్స్ హెచ్టిఎంఎల్ అండ్ డిహెచ్టిఎంఎల్కి. సో ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ కంప్లీట్ అయ్యింది.